నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. 6th పార్ట్లో మనం చూసాము ఇంట్రాడే చార్ట్స్ ప్రిఫర్ చేయకూడదు అండ్ ఎండ్ ఆఫ్ డే చార్ట్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ట్రెండ్ అనేది ఉంటుంది, ఒక జెన్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఫేక్ సిగ్నల్స్ ఉంటాయండి. ఇంట్రాడేలో డైలీ చార్ట్స్, వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్ తీసుకున్నా కానీ మీకు ఫేక్ సిగ్నల్స్ వస్తాయి. కానీ ఆ ఫేక్ సిగ్నల్స్ని మనము ఎలా ఇగ్నోర్ చేసేసి జెన్యూన్ సిగ్నల్స్ని మనము ఫాలో చేయాలి అన్న దాని గురించే మనము ఈరోజు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాము. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ని స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా 1 by 1 సెకండ్, ఎవ్రీ సెకండ్ మీకు ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే చార్ట్లో ఓహెచ్ఎల్సి చార్ట్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి అండ్ జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారండి. అఫ్కోర్స్ ఐ డోంట్ వాంట్ టు సే జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ ఆఫ్ నో యూజ్ అని కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్లో చాలా పేర్లు ఉంటాయండి, చాలా ప్యాటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జనరల్గా మీకు చార్ట్స్లో ప్యాటర్న్స్ అనేది వేరే ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ అది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానివ్వండి, సాసర్ ఫార్మేషన్ కానివ్వండి, ఇంపార్టెంట్. కానీ క్యాండిల్ స్టిక్స్లో పేర్లతో పాటు ఈచ్ క్యాండిల్ స్టిక్ పేరుతో పాటు ఆ క్యాండిల్ స్టిక్ ఉన్న ప్యాటర్న్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అదొక అడిషనల్ బర్డన్గా ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఇంట్రాడే ట్రేడర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ కూడా చెప్పారు. సో వాళ్ళ సర్వే ప్రకారంగా సో ఇది యాక్చువల్గా ఒక డెసిషన్ తీసుకోబడింది. సో ఇక్కడ దీంట్లో ముఖ్యంగా క్యాండిల్ స్టిక్స్లో ఎన్ని పేర్లు ఉంటాయో జస్ట్ ఒక ఐడియా ఇస్తాను మీకు. బిగ్ క్యాండిల్స్ ఉంటాయి అండ్ డోజీ, గ్రేవ్ స్టోన్, డ్రాగన్ ఫ్లై, షూటింగ్ స్టార్, హ్యామర్, రివర్స్ హ్యామర్, మార్నింగ్ డోజీ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్, బేరిష్ హరామి, బుల్లిష్ హరామి, ఎన్గల్ఫింగ్ బులిష్, ఎన్గల్ఫింగ్ బేరిష్. ఎన్ని రకాల క్యాండిల్ స్టిక్ పేర్లు అండి. ఇది ఇంకా ప్యాటర్న్స్ గాడ్ ఉంది, ఇంకా ప్యాటర్న్ వరకు రాలా. ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతే అదో పెద్ద సముద్రం లాంటిది. అందులో కూడా అట్లీస్ట్ నాకు మోర్ దెన్ 1 hour అయిపోతుంది. అది మన సబ్జెక్ట్ కూడా కాదు. అది అటువైపు ఏదైతే మనకు యూజ్ లేదో ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే మీరందరూ బిజీగా ఉంటారండి. మీ లైఫ్లో మీకు వేరే హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. మీ బిజినెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఫుల్ టైం ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా వేరే పర్సనల్ లైఫ్ వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి క్యాండిల్ స్టిక్స్, అలాంటి చార్ట్ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలామంది ఫీడ్బ్యాక్లో ఏమన్నారంటే దీనికి ఒక మంచి ఆల్టర్నేటివ్ అంటే ఓహెచ్ఎల్సి చార్ట్స్ అండి అని చెప్పారు. అది ఎందుకు అని చెప్పేసి దాంట్లో కూడా ఇన్డెప్త్గా రీసెర్చ్ చేయబడింది. ఆ రీసెర్చ్లో తెలియంది ఏంటంటే అసలు అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నథింగ్ బట్ ఓపెన్, హై, లో, క్లోజ్, ఈ 4 మాత్రమే. ఓపెన్, హై, లో, క్లోజ్ అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మీకు ఓపెన్, హై, లో, క్లోజ్ మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయండి ఆర్ డెలివరీ ట్రేడ్ చేయండి, మీకు అక్కడ మీ ఫోన్ యాప్లో కానివ్వండి, మీ ట్రేడింగ్ టర్మినల్లో కానివ్వండి, మీకు ఇదంతా ఆల్రెడీ చూపిస్తూ ఉంటుంది. సో ఓపెన్, హై, లో, క్లోజ్ గురించి అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది నాకు చెప్పండి. సో ఓహెచ్ఎల్సి చార్ట్లో అదే ఉంటుంది. దాన్నే బార్ చార్ట్స్ అంటారు. బార్ అంటే BAR అలాంటి బార్ కాదు, ఇది BAR ఒక వర్టికల్ బార్. దానికి ఒక వైపున క్లోజ్ ఉంటుంది, రెండో వైపున మీకు ఓపెన్ సైడ్ ఉంటుంది. అదేంటో నేను మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చార్ట్లో వేసి చూపిస్తాను సో దట్ యుల్ గెట్ అ క్లియరర్ పిక్చర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది ఒక ప్లెయిన్ చార్ట్. ఇక్కడ దీన్ని ప్లెయిన్ వనీలా చార్ట్ అంటారు బికాస్ ప్లెయిన్ వనీలా ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్ టర్మినాలజీ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ప్లెయిన్ వనీలా డైలీ చార్ట్స్ అండి. డైలీ చార్ట్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మీకు పీరియాడిసిటీలో డైలీలో D కనిపిస్తుంది అండ్ W యూజ్ చేసినప్పుడల్లా, వీక్లీ యూజ్ చేసినప్పుడల్లా మీకు W అనే ఆల్ఫాబెట్ కనిపిస్తుంది. దాంతోపాటు మంత్లీలో M, క్వార్టర్లీలో Q, ఇయర్లీలో Y ఉంటుంది. సో మనము డైలీ దగ్గర టిక్ మార్క్ పెట్టి ఉంచాం కాబట్టి ఇది డైలీ చార్ట్ అనమాట. సో డైలీ చార్ట్లో ఒక బార్ అనేది అది వీక్లీ చార్ట్ అయినా మంత్లీ చార్ట్ అయినా కానివ్వండి, మీ ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది. కాకపోతే మీరు అక్కడ కింద చూసుకోవాల్సి వస్తుంది. అది మీకు ఆన్లైన్లో moneycontrol.comలో అమీ బ్రోకర్ అంటారు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి ఫ్రీ చార్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి. లేదంటే ఎవరన్నా మీకు సర్వీస్ ప్రొవైడర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ పే చేసి కూడా అటువంటి సాఫ్ట్వేర్ని మీరు పొందగలుగుతారు. దెర్ ఆర్ మెనీ వెరైటీస్ అండ్ మోర్ దెన్ 100 ఉండొచ్చు. సో అది మీ అనుకూలం ప్రకారంగా మీరు ఆ చార్ట్స్ని మీరు ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ యువర్ ఓన్ వేస్. బట్ ఇక్కడ నేను నేర్పిస్తుంది ఏంటంటే ఓహెచ్ఎల్సి చార్ట్స్ గురించి. సో లెట్స్ సీ దాట్ ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ వర్టికల్ లైన్కి ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ఒక రైట్ సైడ్లో మీకు జనరల్గా క్లోజ్ అనే బార్ ఫామ్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఓపెన్ హారిజాంటల్ బార్ ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే వీ కెన్ ఆల్సో టైప్ దిస్ ఓపెన్ అండ్ దీంతో పాటు హై, లో, క్లోజ్. సో ఇది ఒక పాజిటివ్ బార్ చార్ట్ క్లోజింగ్ అనమాట. సో ఇందులో మీరు చూస్తున్నారు ఓపెన్ కింద లెఫ్ట్ సైడ్లో ఉంది అండ్ లో ఎప్పుడు లోవర్ సైడ్లో, హై ఎప్పుడు హయ్యర్ సైడ్లో ఉంటుంది. కానీ మార్పు మాత్రం మీకు జనరల్గా ఒకవేళ స్టాక్ పాజిటివ్లో క్లోజ్ అయిందనుకోండి, క్లోజ్ అనే హారిజాంటల్ బార్ మీకు రైట్ సైడ్లో వస్తుంది అండ్ రైట్ సైడ్లో ఆన్ టువర్డ్స్ ది హై దగ్గరలో వస్తుంది అనమాట. అదే ఒకవేళ ఈ స్టాక్ కాస్త నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, దాని బార్ కూడా మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఒక సింపుల్ ఐడియా కోసం మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఒక వర్టికల్ లైన్. అగైన్ నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ బార్ని టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో డ్రా చేశాను అండ్ దాంతోపాటు క్లోజ్ బార్ హారిజాంటల్ లైన్ నేను డౌన్ సైడ్లో డ్రా చేశాను. సో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు ఓపెన్ బార్ మీకు టాప్ హారిజాంటల్ బార్ మీకు టాప్ లెఫ్ట్లో ఉంది, అది హై దగ్గరలో ఉంది. అంటే ఓపెన్ హైలో అయింది, హై కొంచెమే క్రియేట్ చేసింది, లోవర్కి వెళ్ళిపోయింది, క్లోజ్ అయ్యేటప్పుడు మీకు లో దగ్గరే క్లోజ్ అయిందనమాట. సో ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం అండి. వర్టికల్ బార్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎప్పుడు మీకు ఓపెన్ ఉంటుంది హారిజాంటల్ బార్ అండ్ రైట్ సైడ్లో ఎప్పుడు మీకు అది కింద క్లోజ్ అయినా పైన క్లోజ్ అయినా క్లోజ్ మాత్రం క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది. సో అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఐ జస్ట్ డిలీట్ దిస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక డైలీ ప్లెయిన్ వనీలా చార్ట్. స్టాక్ వచ్చేసేసి ఐటీసీ. ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ వీ జూమ్ ఇన్ చేశాక మీకు ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ మీకు కనిపిస్తోంది దిస్ ఈజ్ అ డైలీ బార్. అంటే ఇది ఒకటే కాదు, దీని పక్కన కూడా చాలా ఉన్నాయి. సో అది పాజిటివ్లో క్లోజ్ అయిన డైలీ బార్ చార్ట్, ఇక్కడ మీకు నెగిటివ్లో క్లోజ్ అయిన డైలీ బార్ చార్ట్, దాని తర్వాత మీకు ఇక్కడ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు ఈ నెగిటివ్ బార్ చార్ట్ పక్కన మనం చూసుకుంటే ఈ బార్ కాస్త మీకు క్లోజింగ్ కూడా ఓపెన్ దగ్గరలోనే అయింది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇది 10th July 2021లో వచ్చిన డైలీ చార్ట్లో ఐటీసీ బార్. ఇది బార్ చార్ట్లో ఓపెన్ 233, హై 234.95 పైసా, లో 232.30 పైసా, క్లోజింగ్ చూసుకుంటే 232.95 పైసా. అంటే ఓపెన్ 233లో అయ్యింది, క్లోజింగ్ 232.95 పైసలో అయ్యింది. అంటే 5 పైసలు తక్కువలో మీకు అక్కడ ఓపెన్ ప్రైస్ దగ్గరలో క్లోజ్ అవ్వడం జరిగింది. అందుకే మీరు చూడొచ్చు ఓపెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అండ్ క్లోజింగ్ మాత్రం రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. రెండు కూడా బాగా దగ్గరలో ఉన్నాయి. లేదంటే ఓపెన్ బాగా అప్ సైడ్లో ఉండడం అండ్ క్లోజింగ్ కింద ఉండడం, లేదంటే ఓపెన్ ప్రైస్ కింద ఉండడం అండ్ క్లోజింగ్ ప్రైస్ మాత్రం పైన ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి బార్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరం లేదు. మీకు ఒకవేళ ఇటువంటి బార్ చార్ట్స్లో అసలు ఓపెన్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉంటుందంటే యూ కెన్ జస్ట్ గో టు ద క్లోజర్ ఆఫ్ దట్ బార్. దానికి జూమ్ ఇన్ చేశాక మీది అక్కడ కనిపిస్తుంది ఒక పాపప్ మెన్యూ ఉంటుంది. ఆ పాపప్ మెన్యూలో మీకు ఒక క్లారిటీ కనిపిస్తుంది. సో ఇది మీకు కావాల్సిన ఇంపార్టెన్స్ ఆఫ్ బార్ చార్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా దాన్ని మనం ఎగ్జామిన్ చేయాలి, ఎలా దాన్ని కన్సిడర్ చేయాలి ఎండ్ ఆఫ్ డే చార్ట్స్లోకి వచ్చినప్పుడు. సో లెట్స్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ దీని బేసిక్స్ ఏంటండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, ఓహెచ్ఎల్సి చార్ట్ అది డైలీ, వీక్లీ, మంత్లీ కానివ్వండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓపెన్ అండ్ క్లోజ్.
ఓపెన్ ఎప్పుడు మీకు హారిజాంటల్ లైన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వస్తుంది అండ్ క్లోజ్ ఎప్పుడు మీకు రైట్ హ్యాండ్ సైడ్లో హారిజాంటల్ బార్ వస్తుంది. అది ఓపెన్ కింద వచ్చినా పైన వచ్చినా ఆర్ క్లోజ్ పైన వచ్చినా కింద వచ్చినా ఇంపార్టెంట్ కాదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ఓపెన్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్లో హారిజాంటల్ బార్ మీకు క్లోజ్ ఉంటుంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. హై అండ్ లో మాత్రం ఇట్స్ స్టాండర్డ్, సో నో చేంజెస్ ఇన్ దాట్. సో ఇక్కడ మీరు చూసారో బార్ చార్ట్స్ డైలీ చార్ట్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్నే మనము బేస్ చేసుకొని ఇక్కడ నుంచి టెక్నికల్ అనాలిసిస్ టూల్స్ మొదలు పెట్టబోతున్నాము. అది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో జరిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.